ధ్యానించుకుంటూ ఉన్నాం. యిర్మీయా అనే ప్రవక్త తన జనుల కోసం విలపిస్తూ ఆ జనులు యిర్మీయానే ఒక మాట అడుగుతున్నారు. ఆ మాట ఏమిటంటే, కోతకాలము గతించిపోయి వెళ్ళిపోయింది, గ్రీష్మకాలము జరిగిపోయింది, ఇంకా మేము రక్షణ పొందగనే ఉన్నాం. ఈ వాక్యం అయ్యగారు నాకు ఇచ్చే ముందు ఆయన థీమును కూడా చెప్పారు. ఆ థీమ్ ఏంటంటే రక్షణకు అనుసంధానమైన థీమ్. మొన్న ఈ మధ్యకాలంలో టీవీల్లోనూ పేపర్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ ఒక ప్రముఖమైన వ్యక్తి యొక్క మరణాన్ని మనం చూసాం. ఆయన కోట్లకు అధిపతి. ఆయన పేరే రతన్ టాటా. ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎంతగా విస్తరించారంటే, మనం వాడుకుని పేపర్లకు పెట్టుకునే గుండె పిన్నుల దగ్గర నుండి చివరకు పెద్ద బెండి లారీల వరకు ఈయన వ్యాపార సామ్రాజ్యము విస్తరించిపోయింది. అంత మాత్రమే కాదు, మనం కూరలో వేసుకునే ఉప్పు కూడా ఈయన ఉత్పత్తి చేసిన ప్యాకెట్లలో నుండి మనం తీసుకుంటున్నాం. మనం ఎక్కడికన్నా ఊళ్ళు వెళ్తున్నప్పుడు ఈయన తయారు చేసిన వాటర్ బాటిల్, టాటా మినరల్ వాటర్, ఆ వాటర్ బాటిల్ కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. అంటే ఆయన ఎంత వ్యాపారం చేశాడో, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడో చూడండి. అయితే ఎవరికైనా మరణం సమీపిస్తుంది. ఈయన మరణించడానికి కొన్ని నెలల ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చాలా కాలము చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉండేవాడట, జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ అర్థం చేసుకునే చోట్లు 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఏమిటంటే హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడు ఎవడైనా? రోగం వచ్చి వెళ్తాడు. బెడ్ మీద ఎందుకు పడుకుంటాడు? చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పడుకుంటాడు. దేవుడు ఆయుషిస్తే బ్రతుకుతాడు. డాక్టర్లు ఎంత వైద్యం చేసినా దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే చనిపోతాడు. అది అర్థం చేసుకున్నాడు. రెండవది, ఈయన జైలు కోసం అర్థం చేసుకున్నాడు. చెరసాల, జైల్లో ఉన్న వారికి స్వాతంత్రం ఉండదు. ఎంతో ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ జైలు స్వాతంత్రం లేదు. ఇక మూడవది ఏమిటంటే శ్మశానం. ఈ శ్మశానము జీవితంలో నువ్వేమి సంపాదించుకున్నావు? అందరూ వచ్చినట్టు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఏది నీ వ్యాపార సామ్రాజ్యం? ఏది నువ్వు సంపాదించుకున్న డబ్బేది? ఏది నీ బంధుమిత్రులేది? నీ చుట్టూ ఉన్న జనమేది అని అడుగుతున్నప్పుడు ఆ మనసులో ఆయన హృదయము బాధతో మూలిందట. అంటే ఒక మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఈ బిలియని, ఈ లక్షలాది కాదు, కోట్లున్న ఈ గొప్ప వ్యాపారవేత్త ఆ మంచం మీద, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఎంత మదన పడ్డాడో చూడండి. చాలా బాధపడ్డాడు కదా. ఆయన ఇంకా అంటాడు కదా, నేను గర్వంగా ఫీల్ అయ్యే నా స్టేటస్ అంతా నేను మరణించే సమయంలో ఏమైపోతుందో. నిజమే, ఆయన కంపెనీలో ఉన్నప్పుడు, సీఈఓగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు అహం సీఈఓ, మా మేనేజరు, మాకున్న గొప్ప వ్యక్తి అని అనుకుంటూ ఉండేవారు. చనిపోయిన తర్వాత నా స్టేటస్ అంతా ఏమైపోతుంది? నా స్టేటస్ ఈ డబ్బు, ఈ మరణము ముందు, ఈ చావు ముందు, ఈ శ్మశానంలో అంత అబద్ధమే అని నాకు అర్థమైపోయిందని తెలిసాడు. ప్రియమైన విశ్వాసులారా, ఆయన చనిపోయాడు. చనిపోయిన ఆయన ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు?
రక్షణ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. కానీ రక్షణ లేని వారికి దాని విలువ ఎలా తెలుస్తుంది? దాని విలువ తెలియదు. ఎన్ని సంపాదించుకున్నా అవి మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడేది ఒకటే, అది కేవలము ఇక్కడ అక్కడ, అక్కడ అంటే పరలోకంలో మనల్ని కాపాడేది మాత్రము ఒకటే, అదే రక్షణ. దాని పేరేంటి? రక్షణ. అందుకే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను రక్షణ కోసం రాస్తూ ఉన్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచినప్పుడు 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము తెరిచి చూసి చదువుతాం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? క్రైస్తవులమైన మనము రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇంకా నశించిపోతున్న ఎంతో మంది జనులు ఉన్నారు. మొన్నటి వరకు చెప్పుకున్నాం కదా, కోత విస్తారమే. వారందరూ రక్షణ సువార్త విని అదేదో ఈ దేశస్తుల దేవుడు, వాళ్ళ పొలం వేల పొలాల దేవుడు, ఆ దేవుడు మాకెందుకు, మాకు ఓల్డర్లున్నాయి అని రక్షణ సువార్తను విస్మరిస్తే, నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ వాక్యము చెబుతుంది. ఏ గతి పడుతుందో ఈ వాక్యం చెబుతుంది. చూద్దామండి. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన, నిర్లక్ష్యము మానవ జీవితంలో జరుగుతూ ఉండే ఒక ప్రక్రియ. అనేక విషయాలలో మనం ఏం చేస్తూ ఉంటుంటామంటే నిర్లక్ష్యం చూస్తూ ఉంటుంటాం. సమయం లేదను, ఇంకా టైం రాలేదను, ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలను, లేదా కొన్ని పనులు అయిన తర్వాత రావాలను, లేదా బంధువులు అడ్డు పెడుతున్నారు, స్నేహితులు హేళన చేస్తారని నిర్లక్ష్యం చూపుతూ ఉంటాం. అది మన వరకు. మరి కొన్ని సందర్భాలలో నిర్లక్ష్యం ఎంత పొరపాటుకు దారితీస్తుందో తెలుసా అండి? ఒక అందమైన ఇల్లును నిర్మించుకొని ఆ నిర్మించుకున్న ఇంటిని నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు, అందులో ఉన్న వస్తువులను నిర్లక్ష్యం చేసినప్పుడు కొన్నాళ్ళకు ఆ ఇల్లు ఏమవుతుందంటే శిథిలమవుతుంది, కూలి పోతుంది. మన జీవితము అంతే. యాకోబు పత్రికలు అంటాడు కదా, మీ జీవము ఎప్పటిది, ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే ఆవిలాగా ఉంటుంది మన బతుకు. సరే, ఇంకా మనం చూస్తే మనము ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆరోగ్యం బాగాలేదంటే దానికి ఏం చేయాలి? అర్థం చేసుకుంటాం, వైద్యుని సంప్రదిస్తాం, మెడిసిన్స్ వాడతాం, బాగుపడాలి. కానీ నాకు అనారోగ్యం వచ్చింది అని నువ్వు దాన్ని అదే పోతుందిలే నిర్లక్ష్యం చేస్తే అది లోన పెరిగి ఏమవుతుందంటే నీ ప్రాణం మీదకి తీసుకొస్తుంది. ఎక్కడికి తీసుకుంటుంది అంటే నిర్లక్ష్యం చేయొద్దు అని నేను చెప్తున్నాను అందరికీ. ఏదైనా సరే, ఇంకా మనం చూస్తే మన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే, తల్లిగా నీకు ఒక బాధ్యత ఉంది, తండ్రిగా మీకు బాధ్యత ఉంది, యువకులుగా మీకు బాధ్యత ఉంది, ఉద్యోగస్తులుగా మీకు బాధ్యత ఉంది, కాపరులుగా మీకు బాధ్యత ఉంది, ఉపదేశకులుగా మాకు బాధ్యత ఉంది. ఈ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యము కోలుకోలేని నష్టాన్నే తీసుకొస్తాం. అర్థమవుతుంది కదండి? నిర్లక్ష్యానికి చాలా మూల్యము మనము చెల్లించాలి. అలాగే దేవుడిచ్చిన ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, మళ్ళా చెప్తున్నాను, దేవుడిచ్చిన ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, నీ లైఫ్ ఏమైపోతుంది
చెప్పుకునేది ఇదే. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల అలాగూ తప్పించుకోలేము. రక్షణ ఎంత గొప్పది! దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానం. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానం. మనకే కాదు, లోకంలో ఉచితంగా ప్రసాదించిన బహుమానం. ఎంత గొప్ప రక్షణ! ఎంత గొప్ప రక్షణ అని మనం చూస్తే, మొదటిగా ఈ రక్షణలో దేవుని ప్రేమ ఉంది. అందుకే రక్షణ గొప్పది. రక్షణలో ఏముందండి? దేవుని ప్రేమ ఉంది. అందుకే రక్షణ గొప్పది. నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే, నువ్వు నేను బ్రతుకున్నామంటే, నువ్వు నేను సజీవులుగా మన కుటుంబాలతో మనం ఉన్నామంటే, అయ్యో 2019లో భయంకరమైన కరోనా వచ్చింది. ఎంతో మంది అలా తుడిచిపెట్టుకుపోయింది. 21లో వచ్చింది, 22లో వచ్చింది. భయంకరమైన ఆ మరణ గంటికల గురించుకుంటా పోయింది. మరి మనం ఉన్నామంటే రక్షణ అంటే దేవుని ప్రేమ రక్షణలో ఉంది కాబట్టి ఆ ప్రేమే నిన్ను కాపాడింది. మనం మంచివాడుమా? కాదే. మనము పాపులమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదటి నుండి ప్రకటన గ్రంథం చివరి వరకు చెప్తూనే ఉంది మనం పాపులమై ఉన్నాము. ఈ పరిశుద్ధ గ్రంథమే కాదు, ప్రతి గ్రంథము చెబుతుంది. ఈ పాపులు రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే దేవుడు ఏం చేశాడంటే పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. నీకు నాకు మధ్య పాపం అనే వివాదం ఉంది. నీకు నాకు మధ్య ఆధ్యాత్మికం అనే వివాదం ఉంది. నీకు నాకు మధ్య అపవిత్రత అనే వివాదం ఉంది. మనం తీర్చుకుందాం రండి. యెషయా గ్రంథం చూడండి, ఒక కార్యం ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయము 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఆయన కార్యం, దేవుని పిలుపు ఎంత స్పష్టంగా ఉందో. ఓ పాపులైన వారులారా, పాపంలో పడిపోయిన వారులారా, పాపం వల్ల నాకు దూరమైపోయి శాపగ్రస్తమైన బ్రతుకు జీవిస్తున్న వారులారా, రండి నీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని తీర్చుకుందాం. ప్రభు పిలుపు ఖచ్చితమైన పిలుపు. ఆ పిలుపుని బట్టి, ఆయన ఇచ్చిన కార్యాన్ని బట్టి మనం స్పందించాలి. ఏమని? ప్రభువా, నువ్వు చూపించే మార్గం ఏమిటి? మేము పాపులం అంటున్నావు, పాపములో నుండి మమ్మల్ని ఎలాగ బయటికి తీసుకొస్తావు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన నేను నీ కొరకు నా అద్వితీయ కుమారుని పంపిస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడండి? అద్వితీయ. రెండవ వ్యక్తి ఉండదు, ఆయన ఒక్కడే కుమారుడు, అద్వితీయ కుమారుడు, మన విమోచకుడు, మన రక్షకుడు, మన మెస్సయ్య, మన యేసయ్య, అద్వితీయ కుమారుడు నేను మీ కొరకు పంపిస్తున్నాను అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరికి అనుగ్రహించాడు? పాపులైన మనకు. ఆయన చేయమన్నది ఏంటి లేదు. నువ్వు నాకు నిలువు దోపిడీ చేయన్నాడా? లేదు. బలులివ్వన్నాడా? లేదే. నువ్వు వచ్చి నేను నీకు ఇచ్చిన రక్షణ మార్గములో నా కుమారుని పంపిస్తూ ఉండగా, ఆయన బోధ విను, ఆయన బలి అర్పణ చేస్తుండగా, ఆయన రక్తం ఆశ్రయించు, ఆయన్ని నువ్వు విశ్వసించు. ఈనాడు మరి చాలామంది ఇటువంటి గొప్ప రక్షణను పొందడానికి నిరాకరిస్తున్నారు. యేసయ్య మాట చెప్తే తృణీకరిస్తున్నారు. యేసు ఏమి తీసినదే అంటున్నారు.
ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. దుర్గారామని కోయి జాతిలో పుట్టాడు ఈయన. అంటే అడవుల్లో, కొండ కోణంలో జీవించే జీవితం. ఇప్పుడు వారికి ఎన్నో ఆచారాలు ఉంటాయి, వారికి ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. అలాంటి ఒక సమూహంలో పుట్టిన వ్యక్తి, ఈయన పేరు దుర్గారావు. ఈయన అడవుల్లో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వారికి ఆకర్షితుడయ్యాడు. నిజంగా జరిగిన కథ ఇది. ఆకర్షితుడయ్యాడు. వాళ్ళ దళంలో చేరి కష్టపడి అంచెలంచెలుగా కమాండర్గా ఎదిగిపోయాడు. ఇలా సాగుతుంది ఈయన బ్రతుకు. సాగుతూ ఉన్నప్పుడు ఈయన ఆ దళంలో ఉన్న ఒక ఆవిడని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు. వచ్చి అక్కడితో అయిపోయింది. అయితే ఆ ఊరికి ఒక పాస్టర్ గారు లేక మీలాగా కొంతమందిని తీసుకుని వెళ్ళి మన సువార్త చేయడానికి వెళ్తాం కదండి, సువార్త చేయడానికి వెళ్ళాడు ఈ పాస్టర్ గారు. ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది అరే మన గుడానికి ఒక కెత్తాను కోళ్ళు వచ్చారు, దేవుడు యేసు కోసం చెప్తున్నారు అని కబురెడ్డి గబగబా వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాక్యం చెబుతున్న వాళ్ళని బెదిరించాడు. వాళ్ళ సహనంతో బైబిల్ ఇస్తే, అయ్యా మీరు కోప్పడకండి, ఇది జీవగ్రంథం తీర్చాలని అంటే వారిదిరిగానే చెప్పేసి ఆయన కోపం తేలేదు. దీనికంతటికీ పాస్టరే కారణమని చెప్పి చెట్ట పరికలు రప్పించి, కర్రలు రప్పించి అందరూ చుట్టూ కొట్టించాడు. అతను కూడా కొట్టేశాడు. కొట్టేస్తే ఆయన తల పగిలిపోతూ రక్తం కారుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఆ క్షమాపణ వారికి తెలిస్తే కదా, మొత్తానికి అక్కడ సువార్త చాటకుండా పంపించేశారు వాళ్ళు. ఈ దుర్గారావుకి పెళ్ళి అయింది కదా. పెళ్ళి అయిన తర్వాత భార్యతో ఉంటున్నాడు. ఉన్నప్పుడు ఒకరోజు భార్యకు జ్వరం వచ్చింది. చిన్న టౌన్ ఉంటే టౌన్ చూడకుండా టౌన్కి తీసుకెళ్ళి అక్కడికి వైద్యం చేయించడానికి డాక్టర్ గారికి చూపించాను. డాక్టర్ గారు పరీక్షించి, బాబు మరి నేను ఏం మందులు వేయకూడదు, ఎందుకంటే ఈమె 5 నెలలు గర్భిణి, కాబట్టి నేను ఏ మందులు వేయకూడదు, వేస్తే ఆమెకి ప్రమాదం, లోపల ఉన్న పిండానికి కూడా ప్రమాదం. అందుకని నేను పారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తాను, ఈ జ్వరం వచ్చినప్పుడల్లా వేస్తా ఉండు, తగ్గుతుంది, పంపించేశాను. పంపించేసిన తర్వాత వారు వెళ్ళి ఉంటున్నాడు, బాగానే ఉంది. అయితే శ్రీకాకుళం నుండి కొన్నాళ్ళు పోయిన తర్వాత శ్రీనివాసు, రాము అని 2 మిషనరీలు వచ్చారు. మిషనరీలు అంటే సువార్థికులు. దేవుని పనిచేసే వాళ్ళు ఎప్పుడు అలాగే యాక్టివ్గా తిరుగుతూనే ఉంటారండి. సేమ్ ఇదే గ్రామానికి వెళ్ళారు. ఇదే గ్రామానికి వెళ్ళి దేవుడిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మళ్ళా గుడిసెలో నుండి కక్కబా వచ్చాడు. జనాన్ని పోగు చేశాడు. రే అలా కాళ్ళు చేతులు తీసేయరా అని నానా బుద్ధులు తిరుగుతూ కొడుతూ వారిని ఊరు బయటికి తగిలేశాడు. అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మరలా ఆ లావిడికి జ్వరం తిరగబెట్టింది. మళ్ళీ ఏమైందండి, జ్వరం తిరగబెట్టింది. మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు, జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు పరీక్ష చేశారు. పరీక్ష చేసేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికే ఈవిడికి ఏమైంది, ఇంచుమించు కోమాలోకి పోయే స్థితికి వచ్చేసింది. కోమాలోకి పోతుంది. కోమాలోకి పోతున్న తీసుకోండి అనలేదు కదా. గట్టించి, బాబు మేము వైద్యం చేస్తున్నాం, కానీ తల్లి బిడ్డలకు ప్రమాదం మాత్రం ఉంది,
వారు బ్రతుకుతారో బ్రతుకులో మేము చెప్పలేము. 99% బ్రతకరు వాళ్ళు అని చెబితే ఆవిడ కోమలో ఉంది. రోజులుండి 2 రోజులుండి ఒక 3 రోజులు పోయిన తర్వాత ఎవరైతే శ్రీకాకుళం నుండి శ్రీనివాసు, రాము అనే స్వార్థకులు వచ్చి వారి ఊరి చేత ఇంటి వేయి పడ్డారో వాళ్ళకి తెలిసింది దుర్గారావు యొక్క భార్య హాస్పిటల్లో ఉందట. దేవుడు ప్రేరేపించాడు వాళ్ళకి. ఇస్తే హాస్పిటల్కి వచ్చారు వాళ్ళిద్దరు. దుర్గారావు కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. అమ్మా, అక్కకి ఎలా ఉంది అని అడిగారు. అక్కకి ఎలా ఉందంటే మరి లోపల ఉన్న సాతాను సరిగా చెప్పలేదా? ఇక్కడికి కూడా ఎందుకు వచ్చారు? లేదన్నా, దేవుడు చెప్పగా వచ్చాను, ప్రార్థన చేయమంటున్నాడు, ఒకసారి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే మనసులో బాధ ఉంది కదా అనుకున్నాడు. ఫోన్లో ప్రార్థన చేసుకోగలరు కదా, ఏ దేవుడైతేనేమో వెళ్ళదు అని చెప్పి పంపించాడు. వీళ్ళు బండి దగ్గరికి వెళ్ళి ఆవిడని చూసి కోమలో ఉంది, అప్పటికే స్ప్రోలేదు, ప్రార్థన చేశారు. 2 రోజుల నుండి కోమలో ఉంది, ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వీళ్ళు ఇలా బయటకు వచ్చిన అరగంటకి ఆమెలో కదిలికి వచ్చింది. ఆ కదిలికి కొంచెం కొంచెం కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూసి ఏమండి అని ఎక్కడో నూతిలో ఉన్నట్టు పిలిచింది. పిలిస్తే చూశాడు. చూసి నాకు నొప్పులు వస్తున్నాయండి. డాక్టర్ గారు, డాక్టర్ సార్, మా ఆవిడ కళ్ళు తెలిసిందండి, నొప్పులు వస్తున్నాయని చెబుతుంది. డాక్టర్కి ఆశ్చర్యం. గంగబా వచ్చే డాక్టర్ వచ్చి చూశాడు. చూస్తే ఆ నర్సులు చెప్పి ల్యాబ్ రూమ్కి తీసుకెళ్ళండి అంటే కాన్పులు చేసే రూమ్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ల్యాబ్ రూమ్లో ఉన్నారు. ఆ అమ్మాయి ల్యాబ్ రూమ్లో ఉంది, కాన్పు జరుగుతూ ఉన్నట్టుంది. ఉంటే ఈ బయట ఈ దుర్గారావుని మనసులో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఏమని పనిచేస్తున్నాడు? ప్రభువా, నీ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినట్టునే నా భార్య కళ్ళు తెరిచింది, కోమలోకి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నా భార్య నా బిడ్డ క్షేమంగా వచ్చారంటే నేను నిన్ను నమ్ముకుంటాను, నువ్వే దేవుడని నేను ప్రకటిస్తాను. లోపల ప్రార్థన చేసుకుంటున్నాను. కాలు కుదరట్లేదు, అలాగే తిరుగుతూ ప్రార్థన చేసుకుంటున్నాను. డాక్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ ఏమైందండి ఆతృతగా, నువ్వు ఏ దేవుడికి మొక్కవయ్యా? నీ భార్య బిడ్డ, నువ్వు ఏ దేవుడికి మొక్కవయ్యా అని అడిగితే నేను యేసయ్యకు మొక్కానండి, యేసయ్యకు మొక్కాను. నీ భార్య బిడ్డ క్షేమంగా ఉన్నారు, డెలివరీ అవ్వడానికి ఇంజక్షన్ కూడా చేయలేదు, డెలివరీ అవ్వడానికి మాత్రలు కూడా ఇవ్వలేదు, ఏమీ చేయకుండా ఫ్రీగా డెలివరీ అయిపోయింది. నీ భార్య క్షేమంగా ఉంది, నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడు, వెళ్ళి చూడు అన్నాడు. వెళ్ళి చూశాడు. అద్భుతం జరిగింది. 3 రోజుల తర్వాత ఇంటికి పంపించేశాడు. గురి కుదిరింది. ఎవరి మీద? యేసయ్య ఇచ్చే రక్షణ మీద. ఏ సేవకులనైతే చేదరించి కొట్టి పంపించేశాడు, ఆ సేవకులు వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటే అయ్యా, నాకు యేసయ్య ప్రేమ కోసం చెప్పరా, ఆయన ఎంత ప్రేమమేదో చెప్పరా. వారు యేసు కోసం చెప్పారు, యేసు ప్రేమ కోసం చెప్పారు. చెప్పిన తర్వాత ఈయన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించి ఈ దుర్గారావు ఓఎచ్ అని పేరు మార్చుకున్నాడు. ఎవరు మార్చుకున్నాడండి? ఓఎచ్ అని పేరు మార్చుకోవడమే కాకుండా మాస్టర్గా కూడా ఇది మారిపోయాడు. ఆ గుడిని అంతటిలో కూడా దేవుళ్ళకి నడిపిస్తున్నాడు. నడిపించడమే కాకుండా ఆయన సంతానవంతుడయ్యాడు. ఆయనకి ఒక కుమారుడు. ఆ కుమారుడు పేరులో తెలుసా అండి? ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో MBBS డాక్టర్గా చేస్తున్నారు. ఒక కుమార్తె. ఆ కుమార్తె ఎలా దీవించబడిందో తెలుసా అండి? ఆమె ఇంజనీరింగ్ చదువుతూ ఫస్ట్ ర్యాంకులో ఉంటుంది. దేవుడు ఇచ్చే గొప్ప రక్షణ ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో ఏముందన్నమాట?
ప్రేమ ఉంది. నిన్ను ప్రేమించిన దేవుడు ప్రతిదీ నీకు ఉచితంగా ఇస్తున్నాడు. విశ్వాసి, మనము దేవుడి యొక్క ప్రేమను నిర్లక్ష్యము చేయదు. అనగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా ఏమంటుందంట, ఎలా తప్పించుకుంటూ దొరకాలో తప్పించుకోలేకపోయాడు. అది దేవుని ప్రేమ. నీలో ఎవరైనా ఇంకా దేవుని ప్రేమ తెలిసి కూడా ఇంకా వెనకడుగు వేసేవాళ్ళు ఉంటే ఎంత మాత్రము వెనకడుగు వేయద్దండి. ఆ ప్రేమ శాశ్వతం, ఆ ప్రేమ నిరంతరం, ఆ ప్రేమ నిన్న నేడు రేపు ఉండేది, నిత్యము ఉండేది, నిత్యత్వం వరకు ఉండేది. కాబట్టి ఆ ప్రేమ రక్షణలో ఉంది. ఎంత గొప్ప రక్షణ! ఇక రెండవదిగా చూద్దాం. ఏముందండి రక్షణలో? గొప్ప రక్షణ, గొప్ప రక్షణ అంటున్నారు అంటే గొప్ప రక్షణలో విడుదల ఉంది. గొప్ప రక్షణలో ఏముంది? విడుదల, విమోచన ఉంది. మనం ఎక్కడికి రాకపోవడము, మనం ఎట్లాంటి వారము? లోకములో ఉన్నవారు. లోకంలో ఏముందండి? మనం నడిపిస్తున్నాం ఏంటనుకుంటున్నారు? లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో మనం నడిపిస్తూ ఉండగా ప్రభువు మనల్ని చూశాడు. చూసిన మనం ఏం చేశాడంటే ఎన్నుకుని విడుదల చేశాడు. రక్షణ, ఎంత గొప్ప రక్షణలో ఏముందంటే విడుదల అనేది ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో అంటున్నాడు కదా, ఇదిగో ఆ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభువు యోహాను దగ్గరికి వస్తున్నాడు. యోహాను శిష్యులు అక్కడ ఉన్నారు. యోహాన్ని దేవుడు ముందుకు ఎందుకు పంపించాడంటే దేవుడిని పరిచయం చేయడానికి, యేసును పరిచయం చేయడానికి, మెస్సీని పరిచయం చేయడానికి, లోకము తెలుసుకునేలా చేయడానికి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. బలియర్పణ ద్వారానే నీ పాపాలకు విమోచన. రక్తం చిందించకుండా నీ పాపాలకు పరిహారం లేదు. గొర్రెల యొక్క రక్తం వల్ల కాదు, కానీ పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమే నీ పాపాలకు పరిహారము. పరిశుద్ధ గ్రంథం అదే చెబుతుంది. స్పర్జన్ అనే భక్తుడు యూరప్ ఖండాన్ని ఆ సమయంలో ఆయన సువార్త సంఘాల కట్టే సమయంలో యూరప్ ఖండాన్ని ఆ దేవుని యొక్క శక్తితో నింపేశాడు. ఇంగ్లాండ్లో ఆయన ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేస్తే ఈ 17-18 సంవత్సరాల మధ్యలో, శతాబ్దాల మధ్యలో మీటింగ్ ఏర్పాటు చేయాలి. మరి మీటింగ్ ఏర్పాటు చేయాలంటే ఆ మీటింగ్ ఏర్పాటు కోసం వాళ్ళు ఏం చేశారంటే పెద్ద స్టేడియంలో దాన్ని తీసుకున్నారు. ఇండోర్ స్టేడియంలు ఉంటాయి కదా, అలాంటి దాన్ని తీసుకున్నారు. తీసుకుని అక్కడ ఒక స్టేజ్ లాంటిది వేయించుకున్నారు. ఈ స్పర్జన్ గారితో ఒక సహాయకుడు వచ్చాడు. వాళ్ళు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు అక్కడికి? ఎందుకంటే రేపు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ స్టేడియంలో ఏ పక్క నుండి మాట్లాడితే సౌండ్ ఇంప్రూవ్ అవుతుందో, మన గదిలో చూడండి, ఒక గదిలో మనం చిన్న మాట మాట్లాడినా బొమ్మని వస్తారు. ఒక గదిలో గొంతు చించుకున్న మాటే వినపడుతుంది. అంటే అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి ఆ రోజుల్లో ఇలాంటి మైకులు లేవు, స్పీకర్స్ అస్సలు లేవు. మరి వాళ్ళు సౌండ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ సేవకుడు ఈ స్పర్జన్ గారు వచ్చి, నైనా ఇదిగో ఈ స్టేజ్ మీద నేను మధ్యలో ఉండి మాట్లాడతాను, నువ్వు ఆ మూల ఎలా వినబడుతుంది, ఈ మూల ఎలా వినబడుతుంది, మధ్యలో ఎలా వినబడుతుంది నాకు చెప్పాలి, లేకపోతే మనం డైరెక్షన్ మార్చుకుందాం. అది వారి చేస్తున్న పని. ఇప్పుడు సరే అలాగంటే చెప్పి ఆయన అమ్మోలకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ స్పర్జన్ గారు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
సార్ ఇక్కడ బాగానే వినపడుతుందండి అన్నాడు. మరలా ఇలా తిరిగి రెండవసారి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల, ఎక్కడ కూడా బాగా వినపడుతుందండి అని చెప్పాడు. అయితే సెంటర్కి రా అని చెప్పి సెంటర్లో ఉన్నప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోసుకుని పోయే ఈ మాట ఒక గొప్ప కార్యం చేసేసింది. ఎలా చేసిందో చెప్పమంటారా? ఆ మీటింగ్ హాల్ పైన కప్పుని రేకులు ఉంటాయి కదా, దాన్ని రిపేర్ చేయడానికి ఒక పనివాడు ఎక్కున్నాడు. ఎవరున్నారండి? ఒక పనివాడు ఎక్కున్నాడు. వాడు రిపేర్ చేసుకుంటున్నాడు. రిపేర్ చేసుకుంటే వీళ్ళు అక్కడ దేవుని మాటలు మాట్లాడుకుంటున్నారు. మాటలేంటి వినపడతాయని చెవి పెట్టి విన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవునే గొర్రె పిల్ల. ఒకసారి 3 సార్లు విన్నాడు. 3 సార్లు వింటే పరిశుద్ధాత్ముడు ఆ పనివాడిని పట్టుకున్నాడు. ఆలోచింపు చేస్తున్నాడు. ఏంటి గొర్రె పిల్ల ఏంటి? లోకంలో ఉన్నవారు పాపాలను మోయటమేంటి? ఇది ఎలాగైనా నేను తెలుసుకోవాలనే ఆశ ఉండాలే కాదండి. దేవుడు తప్పకుండా ఆయన సమీపంగా వచ్చి మనకు బోధిస్తాడు. తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఈయన దగ్గరలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు అక్కడ నేను అది బాగు చేస్తున్నాను, లోపలికి ఎవరో ఇద్దరు వచ్చారండి, వచ్చి మాట పలుకుతున్నారు, లోకపాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఏంటండి అన్నప్పుడు పాస్టర్ గారు అనుకున్నారు, దేవుడు ఒక ఆత్మను వాక్యం వినడానికి పంపించాడు. యేసు ఎందుకు దేవుని గొర్రె పిల్లగా మారాడు, ఏ పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఆ వచ్చిన విధానము, ఆయన పరిహారము, ఆ పరిహారం వల్ల మనకు వస్తున్న రక్షణ అంతా చెప్పినప్పుడు వెంటనే మోకరించి నేను ఇప్పుడే రక్షణ పొందుతానన్నాను. ఇప్పుడే పాపమును నేను వదిలేస్తున్నాను, అంతకుముందు నేను తిరిగిపోతున్నా, తాగుపోతున్నా, సిగరెట్లు కాలుస్తాను, దొంగతనాలు చేస్తాను, చునాయిగా తిరిగేవాడిని, ఇవన్నీ వదిలిపెట్టేస్తున్నాను. పాపము నుండి నేను విడుదల పొందుతున్నాను సార్, నాకు బాప్తిస్మం ఇవ్వండి, నాకు మారు మనసు వచ్చింది, నన్ను కరుణించండి అని చెప్పి ఆయన మారిపోయాడు అండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఇచ్చే గొప్ప రక్షణలో పాపం నుండి విడుదల అనేది, పాపం నుండి విడుదల. ఇక 3వది చూస్తే ఉగ్రత నుండి దేవుడు విడుదల చేస్తాడు గొప్ప రక్షణ పొందిన వారిని. ఇదేమిటి? నిజమే, దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే రక్షణను పొందామనుకో, దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఉగ్రత నుండి నేను తప్పిస్తానంటున్నాడు. ఉగ్రత 2 రకాలుగా ఉంది. ఎన్ని రకాలుగా ఉందండి ఉగ్రత? 2 రకాలుగా ఉంది. ఏమిటి ఆ ఉగ్రత అంటే, ఈ భూలోకంలో కలిగే ఉగ్రత. ఇది ఎవరి వల్ల కలుగుతుంది? రాజుల వల్ల, రాజ్యాల వల్ల, పాలకుల వల్ల, ఆ దైవ వ్యతిరేక వ్యక్తుల వల్ల కలుగుతుంది. క్రైస్తవ సమాజం ఆనాడు అనుభవించింది ఉగ్రతను, ఈనాడు అనుభవిస్తూ ఉంది. ఉగ్రత లోకస్తుల వల్ల కలుగుతుంది, దేవుని ఎరగిన వారి వల్ల కలుగుతుంది. బబులోను రాజ్యములో 3 యువకులు ఉన్నారు. వారు దేవుని ఎడల భయభక్తులు కలవారు, ప్రార్థనాపరులు, దేవుడు తప్ప ఇంకా ఎవరికి మొక్కన వారు, మోకరించిన వారు. మరి ఈ 3 యువకులు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుంటే అక్కడ ఉన్న వారికి అసూయ పుట్టింది. కపటంతో రాజుతో ఒక చట్టం చేయించారు. అయ్యా, మీరు మామూలు దేవుడు, మామూలు రాజు గారు ఏంటండి, గొప్ప రాజు, మీ ప్రతిమను ఒకదాన్ని చేయించండి. అది ఎంత ఎత్తు ఉండాలి, చాలా దూరం కనపడాలి. పాక, వేరయు, పంచిక, పిల్లగోవి ఇవన్నీ ఊదినప్పుడు, గొల్లి చేసినప్పుడు సమస్త జనాంగము కూడా మీ ప్రతిష్ఠించిన ప్రతిమ ఎదుట మోకరించాలి. ఆ చట్టం చేయండి సార్ అన్నారు. రాజునికి ఎలాగన్నానే వారిని ఇచ్చించుకునే మనసు ఉంటుంది.
కోసమే కదా చెప్పారు. పెద్ద ప్రతిమ చేయించారు. సమయం వచ్చింది, వాయిద్యాలు వాయిస్తున్నారు, అందరూ మోకరిస్తున్నారు, కానీ అందరూ సాష్టాంగ పడ్డారు, కానీ వీళ్ళకంటే ఆహ్లా నిలబడుతున్నారు. ప్రతిమలకు నమస్కారం చెయ్యి. రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజుతో చెప్తున్నాడు, మీరు చచ్చిపోతారా బాబు, అగ్నిగుండంలో వేసేస్తాను రా బాబు మిమ్మల్ని. ఇలా చేసినమే, కానీ ఆత్మ తెచ్చాడు కదా. రాజా, మేము పోతాము, నశించిపోతామన్న చింత మాకు లేదు, కానీ నువ్వేం చేసినా పర్వాలేదు, కానీ నువ్వు ఏర్పరిచిన ఆ ప్రతిమకు మాత్రం మేము. రాజాజ్ఞ కఠినమైనది, తీవ్రమైనది. రాజాజ్ఞ ఇచ్చాడు. సేవకులారా, ఎప్పటికంటే 7 అంతలు అగ్నిగుండాన్ని నిర్వహించండి. 7 అంతల అగ్నిగుండం అంటే 7 దేనికి గుర్తని చెప్తున్నాను నేను. సంపూర్ణత. 7 దేనికి గుర్తండి? సంపూర్ణత. ఇంకా దానికి మించిన గుండం లేదు. అంత పెద్ద గుండాన్ని వేసేసారు. వేసేస్తే సొంతులు వచ్చి, సేవకులు వచ్చి, బలమైన వ్యక్తులు వచ్చి ఈ ముగ్గురిని అటు ఇటు పట్టుకుని ఆ అగ్నిగుండంలో లాగు జరిగేస్తున్నారు. నెరవేస్తే వాళ్ళు వానబడ్డారు. ఆ అగ్నినాళికలు వచ్చి ఏం చేసాయంటే ఇలా దహించి వేశాయి. అంటే అంత వేడిగా ఉండదు, ఇలా దహించి వేసాయి. ప్రియమైన విశ్వాసి, నిన్ను ఎవడైనా కష్టాలలోకి తొయ్యాలని చూస్తే దేవుడు ఏం పంపిస్తాడో తెలుసా? వాడు కాలిపోయేలాగా వినాయకును పంపిస్తాడు. నువ్వు గమనించే ఉంటావు. నిన్ను శోధనకు గురి చేయాలని చూసిన వాడు నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ దేవుడు తప్పకుండా వాడి మీద శిక్షణ రప్పిస్తాడు. వారు బూడిదై పడిపోయారు. రాత్రి గడిచింది. రాత్రి గడిచి ఎందుకో వేల మీద దృష్టి మళ్ళీ రాజుకి. సజీవుడైన దేవుని సేవకులారా, మీరు క్షేమంగా ఉన్నారా? సొన్నాకు వచ్చారు. సొన్నాకు వస్తే ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. ఆ గుండము, అగ్నిగుండము, అది ఎలాంటిదంటే బయట ఉన్న వ్యక్తుల్ని కూడా మార్చేసి గుడిచేసి అగ్నిగుండం. మరి అంత అగ్నిగుండాన్ని, అంత శ్రమను, అంత వేడిని మన దేవుడు ఎలా మార్చేసాడంటే ఒక 400 ఏసీలు పెట్టేసి చల్లబరి చేసినట్టు అయిపోయిందట. అంత దయమై ఈ లోకంలో కలిగే ఏ ఒక్కటి నుండైనా నిన్ను దేవుడు తప్పించగల సమయం. అంతేకాదు, మరి నోవాహు ఓడను చేశాడు. అది దేనికి సదృశ్యం అనుకుంటున్నారు మీరు? లోకంలో ఉన్న అనేక మందిని ఆహ్వానించడానికి సదృశ్యం. రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. రక్షణ పోగొట్టుకుని నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అది కారణం 6వ అధ్యాయంలో ఈ భూమి బొత్తిగా చెడిపోయిందని ఉంటుంది. ఈ మనుషుల హృదయము వారి చిన్నతనం నుండే ఒక చెడ్డదని ఉంటుంది. మరి దేవుడు కోపిస్తాడు. కోపించిన దేవుడు జలప్రలయం రప్పిస్తున్నాను నోవాహు, నువ్వు ఓడను తయారు చేసుకో అని ఓడను తయారు చేయడానికి నోవాహును నీతిమంతుడిగా తీర్చిదిద్ది పెట్టాడు. ఇప్పుడు నోవాహు ఓడను తయారు చేస్తున్నాడు. నోవాహు ఓడ ఎన్ని రోజులు చేసాడు అనుకుంటున్నారు మీరు? ఎన్ని రోజులండి? సుమారు 180 సంవత్సరాలు చేశాడంటే. సుమారు 180 సంవత్సరాలు ఓడ చేశాడంట. మరి ఈ 180 సంవత్సరాలు ఒక్కడే చేస్తాడా? పనులు వస్తారు, చెక్కలు చెక్కే వాళ్ళు వస్తారు, వేపులు కొట్టే వాళ్ళు వస్తారు, అమర్చే వాళ్ళు వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకయ్యా ఇది చేస్తున్నా? ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, భూమిని శపిస్తున్నాడట, జలప్రలయం రప్పిస్తున్నాడట. ఆయన సువార్త విని రక్షింపబడే ప్రతి వారికి ద్వారము తెరిచి ఉంచమన్నాడు. ఆ ద్వారంలోకి ఎవడు ప్రవేశిస్తాడు, ఆ వాడులోకి ఎవడు వస్తాడు, ఆ వాడులోకి ఎవడు ప్రవేశిస్తాడు, వాడు రక్షణ పొందుతాడు. అది గొప్ప రక్షణ. వాడిలో పిచ్చులా ఉన్నాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాడు కదా, ఇన్ని సంవత్సరాలకు పని చేస్తున్నాడు కదా, ఇది పిచ్చి పడేసింది అని అనుకున్నారట.
సమయం రానే వచ్చింది. సమయం రానే వచ్చింది. వచ్చిన తర్వాత, ఆ సమయం వచ్చిన తర్వాత ఎవరైతే దేవుని వాక్యం విని దాని అన్ని విశ్వాసం ఇచ్చారో వారు మాత్రమే లోపలికి వచ్చారు. దేవుడి చేత పిలువబడిన జంతు సమూహం బయటకు వచ్చింది. నిర్లక్ష్యం చేసిన వాళ్ళందరూ జల సమాధి అయిపోయారు. ఆ ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు వారి సాదృశ్యం. యేసు ప్రభు వారు అంటారు, నేనే ద్వారము, నేనే నిజమైన ద్వారం. నా ద్వారం లోపలికి వచ్చిన వాడు లోపలికి వచ్చి మళ్ళా బయటకు వచ్చి మేత మేర్చుకుని అంటున్నాడు యోహాను సువార్తలో. ప్రభువే హి వాజ్ ఎ గ్రేట్ డోర్, సాల్వేషన్ డోర్. కాబట్టి ప్రియ విశ్వాసి, మనము గొప్ప రక్షణలో ఉగ్రత నుండి తప్పించుకునే వారుగా ఉన్నాం. ఈ లోకంలో ఎన్ని శ్రమలకి రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, వ్యాధులు శోధనలు నిన్ను పట్టనివి. దేవుడి హస్తం నీకు తోడుగా ఉంటుంది. శత్రుకు మెస్కాబెద్దగుల్ని కాపాడిన హస్తము, నావాహు కుటుంబమును రక్షణ పనులోనికి తీసుకొచ్చిన హస్తము నిన్ను ఈ భ్రష్ట లోకంలో నుండి, ఉగ్రపూరితమైన ఈ లోకంలో నుండి కాపాడుకుంటుంది. ఇక రెండవ రకమైన ఉగ్రత ఉందన్నాం కదా. ఆ ఉగ్రత ఏమిటంటే నరకమనే అగ్నిగుండం. ఆ ఉగ్రత ఏంటండి? నరకమనే అగ్నిగుండం. ఇది చాలా భయంకరమైనది. మార్కు సువార్తలో యేసు ప్రభు వారు మాట చెబుతూ ఉంటారు. దానికోసం ఒక సూచన ఇస్తారు, నరకం ఎలా ఉంటుందో అనేది. అది ఎలా ఉంటుందట? నరకముల వారు పురుగు చావదు, అగ్ని నిత్యం అలాగే మండుతూ ఉంటుందట. నిత్యం అలా మండుతూ ఉంటుందట. నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వచ్చేది, నిత్యం అలాగే మండుతూ ఉంటే ఏదైనా ఒక వస్తువుని అగ్నిలో వేసేస్తే కొంతసేపు కాలిపోతుంది కదా, కాలిపోయి బూడిదైపోతుంది కదా. బూడిదైపోతే ఇంకేముంటుంది? ఒక్క దెబ్బతోటే అయిపోతుంది, మనకేమి స్పృహ ఉండదు కదా అనుకునేవాడిని. కానీ దేవుడు బయలుపరిచిన విధానం ఏంటంటే పురుగు చావదు, ఆ మనుషులు చావదు, ఆ జీవం చావదు. శరీరం పుడుతుందట, పుడుతున్నప్పుడు అగ్ని కాల్చేస్తూ ఉంది. అగ్ని కాల్చేస్తూ ఉన్నప్పుడు ఆ శరీరము ఖండలుగా అలాగే రాలిపోతూ ఉంటున్నాయి. రాలిపోతూ ఉంటుంటే మరలా వెంటనే కొత్తగా పుడుతుంది, కొత్త శరీరం పుడుతుంది, మరలా కాల్చడం మొదలు పెడుతుంది. మంటల్లో ఎంత దుఃఖమో, ఎంత ఏడ్పో, ఎంత పండ్లు కొరుకో. ఇంత భయంకరమైన నరకాన్ని దేవుడు మనకి ఇవ్వకుండా రక్షణ పొందటం వల్ల తప్పిస్తాము అంటున్నాడు. ఈ రక్షణ గొప్ప రక్షణ. ఈ రక్షణ ఎలాంటిదండి? గొప్ప రక్షణ. మరి ఆ నరకంలో వాళ్ళు కాలిపోతూ ఉన్నారు. అయితే శత్రుకు, మెసకు, అభ్యర్థగోలు అగ్నిగుండంలో కాలిపోతున్నప్పుడు వారితో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. వారితో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. మరి నరకం ఎవరికి ఏర్పాటు చేసిన ప్రదేశం అంటే సాతానికి, వాడి దూతలకు, దురాత్మలకు. కాబట్టి అక్కడ సాతానుని, వాడు దూతల్ని, దురాత్మల్ని అనుసరించి రక్షణను తృణీకరించి నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉండే చూడండి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, రక్షణను తృణీకరించుకుని రేపు మాకు అని వాయిదాలు వేసుకుని రక్షణ చాలా గొప్పది. రోమిలికి రాసిన పత్రికలు అంటారు కదా, 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతుడిగా చేయబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి అక్కడ, ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నరకం అనే ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాలిపోయే ఆ స్థితి నుండి రక్షింపబడుదుము. నరకం అనే అగ్నిగుండముల నుండి రక్షింపబడుదుము. మనం అన్వయించుకుంటే ఇక్కడ చూడండి, ఎవరి ద్వారా రక్షింపబడతామంటే ఆయన ద్వారా. ఎవరు? మన రక్షణకర్త అయిన
యేసయ్య ద్వారా. అక్కడ ఇంకొక మాట, ఆయన శిలువలో మన రక్షణ కొరకు రక్తమును చిందించాడు. ఆయన రక్తం వలన, ఆయన ద్వారా. యేసు రక్తం లేకుండా నీకు విమోచన లేదు. అంటే యేసు ఇచ్చే రక్షణ ఎంత గొప్పదో కదా. అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయటము మనకి ఎంత మాత్రమూ తగదు. యేసు ప్రభువారు ఆరోహణం అవుతూ, నమ్మి మీరు సువార్త ప్రకటించడం మీ పని. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వారికి, యేసు దైవత్వాన్ని నమ్మని వారికి, యేసు రక్షకుడిని నమ్మని వారికి, యేసు రక్తము దగ్గరికి రాని వారికి ఏం విధించబడుతుందట? శిక్ష విధించబడుతుంది. ప్రియమైన విశ్వాసి, మనము రక్షణ ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఇర్మియా వినిపిస్తున్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు? ఆ జనాంగము చెరలో ఉన్నారు. ఆ జనాంగము శ్రమ పడుతూ ఉన్నారు. ఆ జనాంగం మీద ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను బట్టి ఇర్మియా అంటున్నాడు కదా అక్కడ, కోతకాలము గతించిపోయేను, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణ పొందటియే ఉన్నాం. ఇంకా రక్షణ పొందకుండా ఉంటామా? ఇది విన్న తర్వాత కూడా, రక్షణ గొప్పతనం తెలిసిన తర్వాత కూడా, అయ్యో నేను ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఎలాగూ తప్పించుకోలేదు.